హలో అందరికీ. ఈరోజు టొమాటో చారు చాలా క్విక్గా, చాలా ఈజీగా, ఇంట్లో వాళ్ళందరికీ నచ్చేలాగా అప్పటికప్పుడు 5-10 నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేయాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఇలా చేస్తే కనుక టొమాటో చారు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక బౌల్లోకి నిమ్మకాయంత సైజు వరకు చింతపండును తీసుకొని దాన్ని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకొని ఆ వాటర్ తీసేసి దానిలో ఫ్రెష్గా ఉన్న వాటర్ వేసుకొని బాగా నాననివ్వండి. ఇలా నానబెట్టుకోవడం వల్ల చింతపండు అనేది త్వరగా నానుతుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి 3 మీడియం సైజు టొమాటోలను తీసుకొని వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఈ టొమాటోల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల టొమాటో రసం అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. చూడండి, ఇలా టొమాటో ప్యూరీ ఈ విధంగా చక్కగా మిక్సీ చేసుకున్న తర్వాత ఇప్పుడు చింతపండు ఒకవేళ నానకపోతే దీన్ని ఒక నిమిషం పాటు వేడి చేయండి. అలా వేడి చేయడం వల్ల చింతపండు అనేది త్వరగా నానిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న టొమాటో ప్యూరీని వేసుకొని దానిలో చింతపండుని ఒకసారి బాగా మెదుపుకొని దీన్ని ఈ విధంగా ఫిల్టర్ చేసుకోండి. ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత మీ ఇష్టానికి తగినట్టుగా, మీ టేస్ట్కి తగ్గట్టుగా పులుపు కరెక్ట్గా సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోండి. ఇప్పుడు దీనిలో ఒక గ్లాస్ వరకు వాటర్ కూడా వేసుకొని పులుపు అదంతా కరెక్ట్గా సరిపోయిందో లేదో చూసుకొని ఉంచుకోండి. ఇలా చేస్తే కనుక టొమాటో చారు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు పులుపు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ పులుపు ఎక్కువగా తినే వాళ్ళైతే కొంచెం చింతపండు ఎక్కువగా వేసుకొని చేసుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఒక పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసుకొని ఉంచుకోండి. అలాగే 2 ఆనియన్స్ని కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకొని తీసుకోండి. ఇలా సన్నటి పొడవుగా కట్ చేసుకొని వేసుకోవడం వల్ల టొమాటో చారు అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఒక టొమాటోని కూడా ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. వీటన్నింటినీ ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని దానిలో 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలో 1 స్పూను పచ్చిశనగపప్పు, అలాగే 1 స్పూన్ ఆవాలు, అలాగే 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని దీనిలో ఒక ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల టొమాటో చారు అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత వీటిని ఒకసారి బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు దీనిలో సన్నగా పొడవుగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి. ఈ ఉల్లిపాయలు మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. టొమాటో చారుకి ఈ విధంగా లైట్గా వేగితే సరిపోతుంది. ఇలా ఆనియన్స్ ఈ విధంగా లైట్గా ఫ్రై అయిన తర్వాత దీనిలో ముందుగా కట్ చేసి ఉంచుకున్న టొమాటోని కూడా వేసుకొని హై ఫ్లేమ్లో ఉంచుకొని వీటన్నింటినీ 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీనిలో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కరివేపాకు వేయడం వల్ల టొమాటో చారుకి మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే టేస్ట్ కూడా మంచిగా వస్తుంది. వీటన్నింటినీ ఒకసారి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో 1/4 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని అలాగే 1/4 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని అలాగే 1/4 టీ స్పూన్ కారం కూడా వేసుకొని ఒకసారి బాగా కలపండి.
ఈ కారం కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న టొమాటో అలాగే చింతపండు రసం కూడా వేసుకొని హై ఫ్లేమ్లో ఉంచుకొని ఈ టొమాటో చారుని బాగా మరగనివ్వండి. చూడండి, టేస్ట్ అయినా టెక్స్చర్ అయినా ఈ టొమాటో చారు చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఈ టొమాటో చారు చేసుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఈ టొమాటో చారు చిన్నపిల్లల కాడ నుంచి ఎవరైనా కూడా వేసుకొని తింటే చాలా చాలా ఇష్టంగా కూడా తింటారు. ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, కారం అవన్నీ సరిపోయినాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. దీనిలో కొంచెం సాల్ట్ తగ్గింది, నేను అందుకని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఈ రసంని మరికొద్దిసేపు బాగా మరగనివ్వండి. ఇలా చారు బాగా మరుగుతున్నప్పుడు దీనిలో కొంచెం కొత్తిమీరని ఈ విధంగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు దీనిలో ఎండు కొబ్బరి అలాగే గసగసాలని బాగా ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకున్న ఈ పౌడర్ని వేసుకుంటే టొమాటో చారుకి మంచి టేస్ట్ అలాగే కొత్త టేస్ట్ కూడా వస్తుంది. ఇలా వేసుకొని చారుని ఇంకొద్దిసేపు బాగా మరగనివ్వండి. ఇప్పుడు దీనిలో చిటికెడు మిరియాల పొడి కూడా వేసుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా మరగనించేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే టొమాటో చారు రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఈ విధంగా రెడీ అయిన ఈ టొమాటో చారుని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టొమాటో చారు ప్రిపేర్ అయిపోయినట్లే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.